హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మమత. ఫ్రెండ్స్, మా గోవా ట్రిప్ 4 days అయితే కంప్లీట్ అయిపోయింది. సో రిటర్న్ అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము అందరం మా రూమ్ నుంచి ఎయిర్పోర్ట్. 4 days ఎలా ఎంజాయ్ చేసాము అనేది మాట్లాడుకుంటూ వచ్చాము. అందరూ కూడా గోవాని చాలా మిస్ అవుతున్నారు. ఒక్కసారిగా అండి 20 మెంబర్స్ తోటి గోవాకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఎంజాయ్ చేయడం అనేది మామూలుగా అయితే కుదరదు కదా. మనకి ట్రూబీ కంపెనీ నుంచి ఫ్రీ ట్రిప్ కాబట్టి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మనం ప్లాన్స్ వేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ తోటి వెళ్దాం అనేసి. కొంతమందికి ఏయో ప్రాబ్లమ్స్ ఉంటే క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. సరే, కానీ మనకి కంపెనీ తరపు నుంచి అలాంటిది ఏమీ ఉండదు. మనం వర్క్ చేసుకుంటే ఫ్రీగా కంపెనీ వాళ్ళే తీసుకెళ్తున్నారు. అది కూడా ట్రూబీ కంపెనీలో చాలా తక్కువ టార్గెట్, 80,000 ఓన్లీ. సో ఫైనల్గా మేము మనోహర ఎయిర్పోర్ట్ గోవా. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ లొకేషన్ ఇది చాలా బాగుందండి. ఈ ఎయిర్పోర్ట్కి నేను ఫస్ట్ రావడం ఇదే. బాగుంది ఈ లొకేషన్. అండ్ ఇక్కడ సో మేము ఫైనల్గా వచ్చేసి ఇంకా బోర్డింగ్ పాస్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయేసాము. ఇక్కడ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో ఫ్లవర్స్ తోటి. సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లోపల ఎంట్రీ అయిపోయాము. సో ఇక్కడ బ్యాగ్స్ చెకింగ్ జరుగుతుంది. నేను అప్పట్లో అనుకునేదాన్ని, ఓకే బస్ స్టేషన్లో ఎక్కువ మంది జనాలు ఉంటారు, రైల్వే స్టేషన్లో కూడా ఎక్కువ మంది ఉంటారని. కానీ ఎయిర్పోర్ట్లో కూడా ఉన్నారు. సో నేను ఎయిర్పోర్ట్ అంటే చాలామంది ఫ్లైట్ ఎక్కడం చాలా తక్కువ కదా, రేర్ కదా. ఎయిర్పోర్ట్లో ఇంత రష్ ఉండదు అనుకున్నాను, కానీ ఎయిర్పోర్ట్లో కూడా ఫుల్ రష్. సో మన ఇండియాలో చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ నా బ్యాగ్ అయితే ఫైనల్గా చెకింగ్కి వెళ్తుంది. ఇక్కడ బ్యాగ్ గోవాలో ఇస్తే నెక్స్ట్ హైదరాబాద్లో తీసుకుంటామండి మనం బ్యాగ్ వచ్చేసరికి 15 kg బిలో ఉండాలి. సో అలా మా చెకింగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఓకే ఎయిర్పోర్ట్ని ఫస్ట్ టైం కదా చూడ్డం అంతా మేము. సో మా గేట్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. మనకి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ఎయిర్పోర్ట్లో గేట్స్ ఉంటుంది. మా గేట్ నెంబర్ వచ్చి 9. సో అక్కడికి మేము వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా మనకి షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. కాకపోతే ఇంకా ఉంటుంది రేట్. సో రేట్ అయితే చాలా ఉంటుంది. ఆల్రెడీ మేము శాంపిల్గా పోయేసి కాస్ట్ కనుక్కుందామని కూడా వెళ్ళాము. బయట మనకి 300కి దొరికితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కాస్ట్ 2000 అలా ఉంటుంది. సో ఈ ప్రతిదీ కూడా కాస్ట్. అండ్ ఇక్కడ మేము కొన్ని అన్నీ చూసుకుంటూ వచ్చాము. అండ్ మేము పర్చేస్ చేసామండి. ఇక్కడ మా టీం వాళ్ళు మాకు ఎట్లేదన్నా సరే గోవాలో లాస్ట్ పార్టీ కావాలి అంటే సో అందరికీ ఒక్కొక్క అయితే తీసుకున్నాము. టోటల్గా 8 బాటిల్స్. కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. మేము వచ్చేసరికి మాకు టైం అయితే అయిపోయింది ఫ్లైట్కి. సో మా గేట్ నుంచి మేము మా ఫ్లైట్లోకి అయితే మేము వెళ్తూ ఉన్నాము. ఈ గేట్ డైరెక్ట్ మనకి ఫ్లైట్కి అటాచ్ అయి ఉంటుంది ఈ వేలో మనం వెళ్తూ ఉంటే. సో అలా మేము నడుచుకుంటూ వచ్చేసాము ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము. మా ప్లేస్లో మేము కూర్చునేసాము. నాకైతే విండో సీట్ వచ్చేసింది. సో అందరము చిన్న లగేజ్ బ్యాగ్స్ వచ్చి మనం ఇక్కడ లోపలికి తెచ్చుకొని పైన పెట్టుకోవచ్చు. అండ్ నేను మీకోసం అండి షూట్ చేశాను అన్నీ, ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది. సో మీకోసం ఈ వీడియో చూడండి అండ్ ఎంజాయ్. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారండి, అన్నీ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది గోవా మనోహర ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి. సో ఫ్లైట్ జర్నీ మీకోసం. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. Last one year, goes on to monthly.
your seats for takeoff. Confirm travel clearance.